ఏ పని చెప్పినా అరక్షణంలో చేసినావు కదా. ఏం మాకు శుభంగారా తటకి లోకమునందు యాగము చేయుచు అయ్యా రాక్షసేంద్రమా చూసి వచ్చదాము మేము సుత్తులేమో తెలుపండి. 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 రాచుతోని అంజనేయుని చేసుడేనా మీకు రాచుతోని అంజనేయుని చేసుడేనా మీకు రాచుటేల మీకు ఏ పని చెప్పినా చేసేదాం కదా. హరి చెట్టు శిక్షింపవలయును, నన్ను ధ్యానించు వారులా రక్షింపవలయును. తోటకి రాక్షసేంద్రమా తపతి గనుల బట్టి నీవు చరుపబడును తాటకి తపతి గనుల బట్టి నీవు చరుపబడును తాటకి ముఖముగాన నీవు గొప్ప యుక్తి దడవ తాటకి ముఖముగాన నీవు గొప్ప యుక్తి దడవ తాటకి ఏ తాటకి యా రాక్షసేంద్రమా నీవు గొప్ప బుద్ధిమంతురాలవు. ఉపాయము మాయమంత్ర శక్తులచే అనేక అష్టంబులు తిరిగి నారాయణ స్మరణ చేయవారుల కార్యములు చేయవలే. దుర్మలక పింగళకార దుర్గ అనేకమైన రాక్షసములతో తక్షణమే బడలి పండుతాటకి. అయ్యా రాక్షసేంద్రమా యాగం చేయుట తెలుసు కానీ తెలియదు కానీ భంగం చేసుట తెలుసు కదా మాకు. తక్షణమే వెల్లుడి అటువే అంటాము మాకు సెలవు విశ్వామిత్రుల వారు వస్తున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా మీరు కరాబ్దాన్ని చేయగలరు.
గడ్డము మూరడు పెట్టుక పెద్దటి సేత బట్టి చెట్టుకు చెంబు సేత బట్టి అది తలుసు అడ్డము నడకలు నడుసు గుడ్డేడు గురు పునీది చెప్పుమయ్యా ఎవరు సేవక మేము యజ్ఞాలు యాగములు చేసేవారము మునీశ్వరులం గడ్డం మీసాలు అయ్యా మీకు తిండి పేరు బెంగీలు అపచార పాటలు పలకకూడదు. అంటే నేను ఎందుకు అడుగుతానంటే మరి గడ్డము మీసాలు పెరిగినాయి అన్ని పెరిగితే సేవక నేను రామయాజ్ఞము చేయగా చాలా కాలం అవుతున్నది. ఇప్పుడే గంగా తీరమునకు పోయి రామయాజ్ఞము చేసేదాన్ని. గంగా తీరం పోయి రాముల వారి ఆజ్ఞ చేస్తే అప్పుడు నీవు మోక్షము కలుగుతాయి. అవును సేవక, మనందరికీ మోక్షము కలుగును. మా గురించి బాగా మొక్క పత్తి అంతా పురుగుదారిగా గింజలన్నీ ఆ ఏరుడు ఎవరు లేరు, ఆ ఏరించి కొనుక్కో ఎవరు లేరు, నాట్లు పెట్టుకోలేరు, అటులైనా నీవు నా వెంటనే రమ్ము. ఆ గంగా శ్రీరంలో స్నానము చేసిన నీ పాపములన్నీ పడాపంచలు. అయితే నువ్వు గంగా స్థానం పోయి గంగా స్థానంలో నేను ఎవరన్నమాట రమ్ము. నేను ఎక్కడ తెచ్చారా ఎక్కడ చేస్తావు? లైట్ పక్కకు మురుకు సేవక అందులో స్నానము చేయాలి, చాలా బాగుంటుంది. నిన్ను నమ్మితి కదరా ఓ రామ, నిన్ను నమ్మితి కదరా ఓ రామ,
ఇందులో స్తపమాచరించి రామ యాజ్ఞము చేసేట ఒకటి అయిపోయింది ఆల్రెడీ 64 ఈ సెకండ్ 64 వేస్తాను నడుస్తాను. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఫోటో అవుట్ కాకుండా ఫోటో అవుట్ కానీ లైటింగ్ సెట్ అవుతాడు. నిన్ను ఎన్నో విధముల రామయాజ్ఞము చేయుచుండగా ఈ దుష్ట రాక్షసులు వచ్చి భంగపరిచిపోవచ్చున్నారే. వీరిని ధృతుడకై ఆ భగవంతుడు అవతరించినా లేదా నా యోగ దృష్టితో చూసినగాక. అయోధ్య హందు హరి పుట్టె నాట పెరిగనాట 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 అయ్యా నా కౌసల్యకు సాములాట రాములాట అయ్యా నా కౌసల్యకు సాములాట రాములాట సాములాట రాములాట అయోధ్య నగరంలో దశరథ మహారాజు కుమారులైన రామ లక్ష్మణులు గలరు. నేను ఇప్పుడే పోయి వారిని తోలుకొని వచ్చి ఈ దుష్ట రాక్షసులను సంహరింపజేసేదగాక. కాపాడగరాదా రామ కాపాడగరాదా రామ కరుణించగరాదా రామ కరుణించగరాదా రామ కరుణించగరాదా రామ కరుణించగరాదా రామ దుష్టదానవుల కష్టం కోరను దుష్టదానవుల కష్టం కోరను దుష్టదానవుల కష్టం కోరను దుష్టదానవుల కష్టం కోరను నిష్ఠత భూమి కావు రామ నిష్ఠత భూమి కావు రామ నిష్ఠత
అయోధ్య నగరము వచ్చి ఉంటుంది ఇచ్చట ఎవరు కనపడటం లేదు. ఆహా పోయి సేవక పోయి ద్వారపాలక అరే ఎవరా అరే పెద్ద రాత్రి రాత్రి కట్టబట్టి కొడతాడు. పోయి సేవక మీ రాజుగారితోని మన ద్వారము దగ్గర విషామిత్రుల వారు వచ్చి ఉన్నారని తెలుపు. విషామిత్రులు వారు విషామిత్రుల వారు వచ్చారని తెలుపు మీ రాజుగారు. నా మట్టికి అతను అది పేరు మంచిగా పేరు మంచిగా మంచిగా చెప్పాలి. మీ గురువు గారైన విషామిత్రుడు వచ్చాడని మీ రాజుగారికి తెలుపు. గురువు దగ్గర కుమార్ వాళ్ళ సేవక నేను చెప్పినట్టులా మీ రాజుగారికి తెలుపు. గురువు వచ్చిండు మీ గురువు వచ్చిండు అని చెప్తా. అట్లనే తెలుపు. ఈ పేరు అసలు పేరు విషామిత్రుల వారు మీ గురువు అట మన దారం గారికి వచ్చిండు. మరి మీకు వచ్చిందని చెప్పమని ఈ వార్త చెప్తా. అవునవును అట్లనే తెలుపు. గురువురావు గురుగురావు గురుగురావు గురుగురా బ్రోగా వాటర్ నేనన్న మాట మర్చిపోతుంది కానీ నువ్వన్న మాట నాకు మర్చిపోతుందా? విషామిత్రుల వారు అనుకుంటూ మీ రాజుగారి వద్దకు వెళ్ళుము. నేను అవార్దాలు పోయిన ఆడికి పోయినాకనే అరే చెల్లు లేక పైన ఫీడ్ చేస్తుంది. ఎవరో పోరడు తీసుకున్నాడు. చెల్లులో ఫీడ్ చేసుకుంటే కూడా వచ్చుకుంటున్నాను. నువ్వు అయ్యా నమస్కారం. చల్లగా వాళ్ళు వచ్చావాక మన దారం కాడ 12 ఇప్పుడు టైం ఎంత చూడు అచ్చిండు అన్నీ ఉన్నాడు. గుర్తు బాధతో నడుము ఇంకా 2 గుర్తులు సేవక ఎవరిని కొట్టావు? అచ్చిండు విషామిత్రుడు అంటే ఆయన వచ్చాడు. గడ్డం గిడ్డ ఉన్నదో చేతిలో కట్టున్నది కుంటున్నదో అచ్చిండు తీసుకొచ్చిండు. సేవక పెద్దరా అవును అరే నువ్వు చెప్పమా కావాలన్నా ఓహో సేవక తొందరగా వెళ్ళి వారి పాదాలు కడిగి పైదాలు కొని లోనికి తీసుకురా పొమ్ము అంటాడు. నీళ్లు పట్టుకొని పోయి నా పాదాలు కడిగి ఆయన మీద వచ్చి తీసుకురా. అదే సేవక నీగా అయినవి కడిగి నీ మీద నల్లుకొని తీసుకురా. ఆహా గట్ట చెప్పు రైట్ రైట్ మర్చుకుంటా. మొన్నాడికి పోయినాక ఏమవుతుందో చెప్పండి. ఈ ముద్రోడేటో బాగా కదా ఇప్పుడు దీనికేముందా ఇవి అడుగుదాడి ఏర్పడదా బిడ్డుదాడి ఏర్పడదు. ఇది అంతా పోతుంది గసలు దిబ్బల్లోకి ఏర్పడదు. నేను గిరాత తిరుగుతాను నువ్వు గిడ్డ పోయావా? అది మరి అక్కడ నీళ్ళ క్యాన్ ఉండే ఆడ వాడికి ఎత్తున్నా అడగొచ్చినావా? చెప్తున్నా బరోబర్ చెప్తున్నా. ఆయన ఏం చెప్పిండు అంటే నువ్వు చెప్పిన మాట చెప్పిన నీ ఏరియా లేకుండా ఉంటుందా చెప్పింది. ఈ ఏరియాకుండా ఇది అంకుశపురం శివారు దాటి కదా సేవక నాతోని ఆశయం మాటలు మాట్లాడినట్టు అప్పుడు ఇప్పుడు కొంచెం అట్ట తిరుగుతాను. గాపాజీ నువ్వు చెప్పినట్టు చెప్పినా అయితే మా రాజు ఏం చెప్పిండే బకెట్ నీళ్లు తీసుకోపో. బకెట్ నీళ్లు తీసుకొని కాళ్ళు కడిగే మీద కలమన్నాను. ఏమన్నాడు? కాళ్ళు కడిగి మీద కలమన్నాను. పోయి పిచ్చి సేవక నా పాదములు కడిగి నీ తలపై చల్లుకోమని చెప్పాడు. అయితే నేనే ఉంటే చేసిందా అయ్యా బరోబర్ బకెట్ నీళ్లు తెచ్చి మొత్తం కడుగుతా. మొత్తం కడిగినా మీద వస్తుంటారా నాకు మంచి ఎంపికలు పెరగాలి. మంచి నా మీసాలు గడ్డ నీవేనా రావాలి తండ్రి. మంచి అయ్యా సాయంత్రం రాజాగారి ఓహో గురిచంద్రమ్మ
అయ్యా తీసుకొచ్చిన ఇదేమన్నాను రాజా చల్లగా వర్తిల్లు తావక దర్శన భాగ్యమగుటల్ మాన్యత శాంతి నాయికతవు మా యొక్క పాపములు అలియ కలుసు సామాన్యుల కీర్తి భాగ్యమెల్లా ఎందులకై లాభించను మనను వదలంచిగా దయామతి రూపమయ్య గాదినందనా రామచంద్ర మహారాజు ఓహో మునిచంద్రమా మీ దర్శనం నేను ధన్యవాదాలు కదా కానీ మీరు వచ్చిన కార్యం ఏదో నాకు విన్నవించింది ముందు నాకు అభయం ఇచ్చిన ఆ తదుపరి నేను తెలిపేదాన్ని. ఓహో మునిచంద్రమా ఏది కోరిన నేను తప్పదు అది ఇచ్చువాడను ఇక కోరుకోండి. దశరథ రాజా కోరుతా వినుము. దశరథ రాజా నీ కొమరుల నా వెంట పంపు దయగల 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 రాజా మారి ససుబాబులు నా యాజ్ఞ మంత పాడుదేసి 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 మారిపోవుతున్న రయ్య చదువులుగా పాడవలె దశరథ రాజా నీ కొమరుల నా వెంట పంపు దయగల రాజా నీ కొమరుల నా వెంట పంపు దయగల రాజా నీ కొమరుల నా వెంట పంపు దయగల రాజా. దశరథ రాజా ఓహో మౌనిచంద్రమా క్రతువులు చేయుచునుల్ల రాత్రి చరాచర సంగమొకటి చేరి దుర్మతులై రక్త మధ్యముల్ తనివి తీరా ఓ సినాయాగముల్ హతము చేయుచునుండగాన కరుణ యుక్తుండవైవేగ నీ సుతుల్ రాముని వంపమయ్య అదల్లంచును రాక్షస నిత్యము దశరథ మహారాజా నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపమని కోరుచున్నాను. ఓహో మౌనిచంద్రమా అతివారో విను మా పసి బాలులేమి చేయగలరు పసి బాలులేమి చేయగలరు అతివారో విను మా పసి బాలులేమి చేయగలరు అతివారో విను మా పసి బాలులేమి చేయగలరు అతివారో విను మా పసి వసగుగాని రక్కసులు వసుదలోన వెలసినను వసుదలోని రాక్షసులు వసుదలోన వెలసినారు వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు వసుదలోని రాక్షసులు వసుదలోన వెలసినారు వసుదలోన వెలసినారు వసుదలోన వెలసినారు భగవగాని నామమిచ్చుతాం వసుదలోని మా పసి బాలులేమి చేయగలరు వసుదలోని మా పసి. ఓహో మౌనిచంద్రమా వాళ్ళు రామలక్ష్మణుడు పసిబాలుడు కదా వారిని పంపమని బాధింప పెట్టకు. ఆ
మాంసములు తల్లి నా యాగమును భంగపరిచిపోతున్నారు. అందువలన నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపమని కోరుచున్నాను. ఓహో ముంచంద్రమా, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో ఏవేలా దుర్చగలరు ఎవరి చేయించగలరు, ఏవేలా దుర్చగలరు ఎదురా చేయించగలరు, ఏవేలా దుర్చగలరు ఎదురా చేయించగలరు, ఏవేలా దుర్చగలరు ఎదురా చేయించగలరు, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంత రంగమైన బాలకులు, రామలక్ష్మణులు ఓహో అతీశ్వరా, రామలక్ష్మణులు పసిపాలు కదా, వారిని పంపమని బాధింప పెట్టకు. బాలకులనచు నీవు భయముతోడ పలికెరావు, బాలకులనచు నీవు భయముతోడ పలికెరావు, బాలకులనచు నీవు భయముతోడ పలికెరావు, బాలకులనచు నీవు భయముతోడ పలికెరావు, బాలకులనచు నీవు కాలాలు మూలముగా కడలు వారి మహిమలెవరు, 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 కడలు వారి మహిమలెవరు, బాలకులనచు నీవు భయముతోడ పలికెరావు, నీవు భయముతోడ పలికెరావు, బాలకులనచు ఈ రాజా ఈ దాడు వారు బాలకులని పలుకుతుందివా, వారి సమస్యలమునే తెలిపినను వినుము. తుంటరి రాక్షసాదములా తుంటరి రాక్షసాదముల కోరి జయించి జగన్ కరింప సమకండి ధమంకని విష్ణుమూర్తి మా పది మునీంద్రుల నెల్ల వ్రత బాధలను సన్నుతింపని నీండను మానవుడై జన్మించను రాముడు గాంచుకోవరా, ఈ దశరథ రాజా ఓహో ఆ శ్రీమద్ నారాయణుడే ఆ రాక్షసులను వధింపుటకు నీ ఇంటి లోపల మానవుడై అవతరించి ఉండెను. ఆ శ్రీరాముడే తెచ్చి ఆ రాక్షసులను వధింపకున్నచో మేము నెత్తిపై చేతులు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవారు. ఓహో మునిచంద్రమా, ఓహో మునిచంద్రమా, చాలాగాని ఎంట ఎలాగో దోలోదో, చాలాగాని ఎంట ఎలాగో దోలోదో, చాలాగాని ఎంట ఎలాగో దోలోదో, చాలాగాని ఎంట ఎలాగో దోలోదో, బాలోడు రాధానయ్యా శ్రీరాముడు, బాలోడు రాధానయ్యా శ్రీరాముడు, బాలోడు రాధానయ్యా శ్రీరాముడు, బాలోడు రాధానయ్యా శ్రీరాముడు, బాలోడు
పంపినా కానీ నా బాలుడు నన్ను పంపని చెప్పడు. దశరథ బుద్ధి నేను మెచ్చలేదు. అన్నీ చూడండి. ముందు అభయం నుంచి శిరవ కాదని పలుకుచుంటివి. దశరథ నీ బుద్ధి తెరచెను. దశరథ నీ బుద్ధి తెరచెను. దశరథ నీ బుద్ధి తెరచెను. దశరథ నీ బుద్ధి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. మందల తోడుత మాటలు నింపి. మందల తోడుత మాటలు నింపి. మందల తోడుత మాటలు నింపి. మందల తోడుత మాటలు నింపి. అన్యాయములను కల్లలాడితివి. అన్యాయములను కల్లలాడితివి. అన్యాయములను కల్లలాడితివి. అన్యాయములను కల్లలాడితివి. దశరథ నీ బుద్ధి తెరచెను. దశరథ నీ బుద్ధి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. ధన్యుడా నీ కీర్తి తెరచెను. ఓయే దశరథ, ఇదేనా నీ రాసగుణము? నీ బుద్ధి నేను మెచ్చలేదు. ఇదేనే పోగుచున్నవాడు. ఋషి ప్రేక్షక మాస్టర్ గారా, విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు వద్దకి, ఓహో దశరథ మహారాజా